Hi everyone, ఈ పర్టికులర్ ఇమేజ్ లోంచి ఆల్మోస్ట్ 50+ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రమ్ రైల్వేస్ అండ్ ఎస్ఎస్సి నుంచి వచ్చాయి. CGL, CHSL, MTS, GD, NTPC అలాంటి ఎగ్జామ్స్ అన్నిటిలోంచి ఈ పర్టికులర్ ఇమేజ్లోంచి 50 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఈ 50 క్వశ్చన్స్ మీకు ఫటాఫట్ పైనుంచి కిందికి క్వశ్చన్స్ మాత్రమే చదువుతాను. దాంట్లో మీకు ఎన్ని తెలుసో ఎన్ని తెలియదో మీకు మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి. వన్స్ మీరు ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని పాజ్ చేసి ఈ టెక్స్ట్ మొత్తం చదవండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. కమింగ్ టు క్వశ్చన్స్, ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు ఎస్ఎస్సి అండ్ రైల్వేస్లో ఈ పర్టికులర్ ఇమేజ్లోంచి చూద్దాం. హూ ఫస్ట్ గేవ్ ది ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇన్ 1934? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ప్రపోజ్డ్? మీకు ఎవాల్యుయేట్ చేసుకోండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చో. ద ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాజ్ గివెన్ బై విచ్ కమ్యూనిస్ట్ పయోనియర్? అండర్ విచ్ ప్లాన్ వాజ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫార్మ్డ్? ద క్యాబినెట్ మిషన్ ప్లాన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ ఇయర్? ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాజ్ డాష్, ఫుల్లీ ఎలక్టెడా, ఫుల్లీ నామినేటెడా, ఎన్ని చూసుకోండి. On which date the first meeting of the Constituent Assembly taken place? Who was the temporary president of the Constituent Assembly? The objective resolution was moved on which date? Who moved the objective resolution in the Constituent Assembly? The objective resolution later became which part of the Constitution? Who was the chairman of the drafting committee? Dr. B.R. Ambedkar is known as the dash of the Indian Constitution. On which date was the Constitution adopted? On which date the Constitution came into force? Republic Day is celebrated on which date? January 26 was earlier celebrated as which day? How much time did it take to frame the Indian Constitution? Which of the following అని చెప్పి 4 dates ఇచ్చాడు, 4 years ఇచ్చారు, చూసుకోండి దాంట్లోంచి. నెక్స్ట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద డాష్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది వరల్డ్. ఒరిజినల్లీ అంటే ఒరిజినల్గా మన ఎన్ని ఆర్టికల్స్, ఎన్ని షెడ్యూల్స్, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ప్రజెంట్ ఎన్ని ఆర్టికల్స్, ఎన్ని షెడ్యూల్స్, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాస్ ఏమంటారు మంది. బ్యాగ్ ఆఫ్ బారోయింగ్ అంటే ఏంటి? ఫెడరల్ స్కీమ్ ఆఫ్ ఇండియా ఇస్ బారోడ్ ఫ్రమ్ విచ్ యాక్ట్? విచ్ యాక్ట్ ఈస్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? రూల్ ఆఫ్ లా ఈస్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఫండమెంటల్ రైట్స్ ఆర్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? జ్యుడిషియల్ రివ్యూ ఇస్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? నెక్స్ట్, ఆర్టికల్ ఈస్ related to amendment of the constitution. ఏ ఆర్టికల్? ఇండియన్ కాన్స్టిట్యూషన్ షోస్ ఏ బ్లెండ్ ఆఫ్ సమ్. నెక్స్ట్, ఇది వదిలేసిన 2 క్వశ్చన్స్. నెక్స్ట్, ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్? హూ డిస్క్రైబ్డ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఎ క్వాషీ ఫెడరల్? ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ డాష్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఎ డాష్ బయాస్. Parliamentary form of government is also known as which model? In parliamentary system, executive is responsible to whom? Fundamental rights are mentioned in which part? Fundamental rights are dash in nature. Fundamental rights are called Magna Carta of dash. Directive principles of state policy belongs to which part? DPSPs are dash in nature. DPSPs aims to establish which type of state? Fundamental duties were added by which amendment? Fundamental duties were added in each year. Secular state was added by which amendment? Voting age was reduced from 21 to 18 by which amendment? Voting age was reduced in which year? India follows which type of citizenship? Which country follows dual citizenship unlike India? Indian judiciary is a dash. Hierarchy of courts of India starts from which courts?